అందరికీ నమస్కారం. దీని ముందు 2018లో విజయవాడకు వచ్చాం. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు సత్యం సుందరం సినిమాకి చాలా బాగా రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ నేను అనింది, ఎందుకు రిలీజ్ చేస్తున్నారు తెలుగులో, ఇలాంటి సినిమా చూస్తారా, ఫైట్ లేదు, సాంగ్స్ లేదు, డ్యాన్స్ లేదు అని చెప్పాను. అప్పుడు నో దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ సినిమా, దీని ముందు తెలుగులో కె విశ్వనాథ్ గారు చేసిన సినిమా లాగా ఉంది అని చెప్పారు. సో అలాగే ఇప్పుడు థియేటర్లో సింపుల్ మూమెంట్స్, ఎంత పెద్ద మాస్ మూమెంట్స్ ఏం లేదు, బట్ సింపుల్ లైఫ్లో నుంచి బ్యూటిఫుల్ ఫ్రెండ్షిప్ గురించి మూమెంట్స్, అన్కండిషనల్ లవ్ గురించి మూమెంట్స్ వస్తున్నప్పుడు యూనో పీపుల్ ఆర్ ఎంజాయింగ్. డెఫినెట్గా అబౌవ్ 30కి నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది, బట్ బిలో 30 కూడా నచ్చుతుంది. దే ఆర్ గోయింగ్ అండ్ వాచింగ్ ద ఫిల్మ్ అండ్ సేయింగ్ నెక్స్ట్ మా అమ్మ తీసుకెళ్ళిపోతున్నాను సినిమాకి అని చెప్తున్నారు. చాలా రోజుల తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నాను అని చెప్తున్నారు. ప్రెస్ వాళ్ళు హైదరాబాద్లో 15 years తర్వాత ఇలాంటి సినిమా చూస్తున్నా అని చెప్తున్నారు. సో ఆ స్క్రిప్ట్ మా డైరెక్టర్ ఇచ్చినప్పుడు నాకు అంత ఆనందం వచ్చింది. అలాంటి ఒక ఫీలింగ్ మీకు కూడా రావాలని ఈ సినిమా ఒప్పుకుంటూ నేను చేశాను. సో ఈరోజు అందరూ సినిమా గురించి మాట్లాడుతున్నారు, ఆర్టికల్స్ రాస్తున్నారు, కాబట్టి ఐ థింక్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ టు రాకీ. ఐ థింక్ ఆ తెలుగు వర్షన్ చాలా బాగా చేశారు, డైలాగ్స్ బ్యూటిఫుల్గా ఈ అడాప్టెడ్ టు దిస్. అండ్ ఆ స్క్రిప్ట్ ఇప్పుడు కథ గుంటూరులో జరుగుతుంది కాబట్టి ఐ థింక్ ఎవ్రీబడి ఈజ్ కనెక్టింగ్. ఒక చిన్న పల్లెటూరుకి వెళ్ళడం అనేది ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్ అందరికీ. నాకు కూడా అది సమ్మర్ హాలిడేస్లో అలాగే జరిగింది. సో ఐ పర్సనలీ కనెక్టెడ్ అండ్ ఎవ్రీబడి ఈజ్ పర్సనలీ కనెక్టింగ్. యూఎస్లో ఉన్నవాళ్ళు, దుబాయ్లో ఉన్న వాళ్ళకి ఇంకా నచ్చుతుంది. అయ్యో మిస్ చేస్తున్నాను మా ఊరు, మా రిలేటివ్స్ అని మాట్లాడుతున్నారు. సో వెరీ వెరీ హ్యాపీ విత్ ద ఫీడ్బ్యాక్ అండ్ రిజల్ట్. సో ఇక్కడ వచ్చింది థియేటర్కి వెళ్ళాలి, అందరికి థ్యాంక్స్ చెప్పాలి, అందుకే ఇక్కడ వచ్చాము. సో థ్యాంక్ యూ. ప్రెస్ మీడియా ఫ్రెండ్స్ కూడా మీ ఫీడ్బ్యాక్కి, మీ లవ్ అండ్ అఫెక్షన్కి చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో ఈ కథ విన్నప్పుడు నాకు అనిపించింది, ఇది మామూలు సినిమా కాదు, ఇట్స్ వాట్ విల్ వర్క్. ఇట్స్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిల్మ్ అయినా కూడా మామూలు విషయం లేదు. అది కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకుంటూ ఈ కథకి ఏం కావాలో, మా డైరెక్టర్కి ఏం కావాలో అది చేయాలి కదా. సో అది 2Dలో ఉంటే బాగుంటుందని నాకు నమ్మకం. అది తగ్గట్టు ఐ థింక్ ది ప్లాన్డ్ ఎవ్రీథింగ్. ఆల్మోస్ట్ 70 days నైట్లో మాత్రమే షూటింగ్ చేస్తాము. ద ప్రొడక్షన్ టీమ్ కానీ, కో ప్రొడ్యూసర్ రాజశేఖర్ గారు కానీ, ద కైండ్ ఆఫ్ సపోర్ట్ ది గేవ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ వెరీ స్పెషల్. ముఖ్యంగా ఇలాంటి సినిమాకి కొంచెం ఎక్కువ కావాలి, బికాస్ ఇఫ్ యూ డోంట్ అండర్స్టాండ్ గుడ్ సినిమా, ఈ సినిమా చేయడం కష్టం. సో ఐఎమ్ వెరీ వెరీ లక్కీ మా ప్రొడ్యూసర్ 2Dకి వచ్చింది. అదే నేను ఆలోచించింది, కె విశ్వనాథ్ గారు, పెద్దవంశీ గారు, బాలచంద్ర గారు, బాలమహేంద్ర గారు, కమల్ హాసన్ గారు, వీళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు మనకు చూపించే సినిమాలు, సినిమాటిక్ మూమెంట్స్ ఉంది కదా, అదే ఇన్స్పిరేషన్ ఇలాంటి సినిమా చేయడానికి. సో దట్ వే వీ హ్యావ్ టు థ్యాంక్ ఆర్ సీనియర్స్ హూ ఆల్రెడీ గేవ్ దీస్ కైండ్ ఆఫ్ బ్యూటిఫుల్ ఫిల్మ్స్. ఏదో ఒక టైంలో ఒక సీడ్ మా మైండ్లో పెట్టారు కదా, డైరెక్టర్ గారు కూడా అదే చెప్తారు, ఫాసిల్ గారు. దే పుట్ వన్ సీడ్ ఇన్ అవర్ మైండ్ అండ్ దట్ ఈస్ గివింగ్ అవర్ స్ట్రెంగ్త్ టు డూ దీస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. సో కార్తీక్ గారు అరవింద్ స్వామి గారితో చేశారు, ఇక్కడ అరవింద్ స్వామి గారితో చేశారు. సో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అండ్